మే 11, 2024 సమకూర్చుకొనుటలోని రహస్యములు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనము. దేవుని వాక్యము అనుసరింపక తప్పిపోవుటచే ఈనాడు దేవుని ప్రజల మధ్య ఎంతో గొప్ప నష్టమును మనం చూస్తున్నాము. ప్రార్థన ద్వారా పెద్దలను కనుగొనగలమనుకును వారు సహితము అజాగ్రత్త పరులై దేవుని సేవకులు జతపని వారుగా కలిసి ప్రార్థించుట అను ఈ ప్రాముఖ్యమైన పనిని నిర్లక్ష్యం చేసి మానవుల యోగ్యతలు, మాట్లాడుటలో వారికున్న సామర్థ్యము, లోకమునందలి వారి స్థానము, ఇతర అర్హతలను బట్టి నడిపించబడు పెద్దలను నియమించుచున్నారు. దాని ఫలితము ఆత్మీయ గొడ్డుబారిన పరిస్థితి. ఆత్మీయముగా పసిపిల్లలుగా ఉండుట కూడికలకు వచ్చిన వారు తిరిగి ఆకలితోనే వెళ్ళిపోవచ్చున్నారు. ఆ తర్వాత దావీదు పశ్చాత్తాపడగా దేవుడు అతనిని క్షమించను. దేవుడు దయాళుడు, కృపానిధి. మనలను మనము తగ్గించుకొని మన పొరపాట్లు తప్పిదములు ఒప్పుకొనినచో మనలను క్షమించి పోగొట్టుకొనిన సమస్తమును తిరిగి పొందుటకు సహాయము చేయువాడై ఉన్నాడు. దేవుని మందసము యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుచున్నది. ఆయన కోరు వాటిని ప్రజలకు తెలియజేయుటకును, రక్షణ మార్గమును చూపించుటకును ఆధిక్యత కలిగిన వారే తిరిగి జన్మించి ఆయననే పిలువబడిన వారే, ఆయనచే పిలువబడిన వారే. ఈ దినములలో జరుగుచున్నదేమనగా దేవుని పిలుపు లేని అనేకులు సేవకులుగా విదేశములకు పంపబడుచున్నారు. ఆ కారణం చేత అలాగున పంపబడిన వారిలో 165 కంటే అధికముగా వారు సేవ చేయవలసిన కాలమునందు మొదటి 5 సంవత్సరములు ముగిసిన తర్వాత వారు తిరిగి తమ స్థానములకు వెళ్ళుట లేదు. ఇదే విధముగా ఆయన పరిచర్యకు దేవుడు ఏమాత్రము పిలువబడిన వ్యక్తులను వారి ధనమును బట్టి, పదవిని బట్టి సంఘములలో అనేక అధికారములు ఇచ్చుట వలన దేవుని చిత్త ప్రకారము సంఘ కార్యక్రమములను జరిగించలేని వారై ఉన్నారు. ఇకనైనా ఆయన నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్టుగా ముందుకు కొనసాగుతూ దేవుని చిత్త ప్రకారము ఆయన సేవకు ప్రతిష్ఠింపబడి అనేకులకు ఆశీర్వాదముగా మీ జీవితాలను కొనసాగించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.